ఇలాంటివన్నీ చెప్తే మతోన్మాదులు లేకపోతే ఇంకోటి అని ముద్రేస్తారు. కానీ ఏహే మాకు వీటన్నిటితో ఏం పని ఉంది, నాకు బిడ్డను నా కొడుకును అమెరికానో లేకపోతే ఆస్ట్రేలియానో లండనో పంపిస్తానా, వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంటారు అనుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారన్న. వాళ్ళకి అసలు మీరు చెప్పే ఏమన్నా ఎక్కుతాయా, లేకపోతే గీ ఇంటర్వ్యూ చూస్తూ కూడా గీ ఏమన్నా అవసరం? బాగా ఎక్కుతాయి, ఇప్పుడు ఇంకా ఎక్కుతాయి. ప్యారిస్ తగలబడిపోతుంది ఇస్లామిక్ మతోన్మాదంతో. లండన్ పాత పట్టణం కంటే ఘోరంగా అయిపోయింది. లండన్ మేయర్ వల్ల పాకిస్తాన్ ఆరిజిన్ ఉన్నటువంటి వాడు. నిన్న మొన్న న్యూయార్క్ మేయర్ మదాని అయిండు, ఒక మతోన్మాది. స్వీడన్ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. ప్రపంచంలోపటి వల్ల అతి స్వేచ్ఛ పేరు మీదన ప్రమాదాలు కొని తెచ్చుకున్నటువంటి దేశాలు అతి త్వరలో ఇస్లామిక్ కంట్రీలుగా మారబోతున్నాయి, యూరోపియన్ కంట్రీస్. రాబోయే రోజుల్లో భాగ్యనగరాన్ని కూడా అట్లా మారుద్దామా? ఐటీ హబ్ అంటున్నాం. ఐటీ హబ్ విశ్వనగరం అనే భాగ్యనగరాన్ని అంటున్నాం కదా. అగ్ని పర్వతం మీద నిలబడి ఉందనేటువంటి వాస్తవాన్ని గుర్తించు. ఇక అర్థం కాదంటవా, దేశము ధర్మము కొంతసేపు పక్కన పెట్టు. నీవు సంపాదించుకున్నటువంటి ఆస్తులకు భవిష్యత్తు లోపల రక్షణ లేకుండా పోతుంది. ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తున్నారు. నీ ఆరోగ్యం మీద జిహాద్ నడుస్తుంది. కల్తీ ఆరోగ్యం ఏదైతే తినుబండారాలకి వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ రోహింగ్యా, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు. ప్రతిరోజు నువ్వు తినే తిండిలో విషం కలిపి నీ ఆరోగ్యం మీద జిహాద్ చేస్తూ ఉన్నారు. ఎకనామిక్ జిహాద్ నడుస్తూ ఉంది. ఈ రోజున నీ ఆడపిల్లలకు రక్షణ లేదు, లవ్ జిహాద్ నడుస్తూ ఉంది. నీ ఆస్తులకు రక్షణ లేదు. అనేక రూపాల లోపల ఇవాళ కుల వృత్తులు, భాగ్యనగరం లోపల తెలంగాణ లోపల కుల వృత్తులు మొత్తం బంగ్లాదేశీ, రోహింగ్యా, ముస్లిం అక్రమ చొరబాటుదారులు ఆక్రమించుకున్నారు. ఎక్కడైతే మిషన్ ఉందో అక్కడ టెక్నీషియన్ ఉంటాడో, ఎక్కడైతే మానవ వనరులు హ్యూమన్ రిసోర్సెస్ అవసరమో అక్కడ ఈ చొరబాటుదారులు వచ్చిపోయినారు. సాధారణమైనటువంటి అడ్డా కూలీల పొట్ట కూడా కొడుతూ ఉన్నారు. ఇవాళ ఇన్ని పారిశ్రామిక వాడలు మేము అభివృద్ధి చెందుతుంది భాగ్యనగరం అంటున్నాం. అన్ని పారిశ్రమల లోపటి ఇవాళ రోహింగ్యా, బంగ్లాదేశీ, ముస్లిం అక్రమ చొరబాటుదారులు వచ్చిండ్రు. ఇక్కడి ప్రజల యొక్క జీవనోపాధిని దెబ్బ కొడుతూ ఉన్నారు. ఇక్కడ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. రక్షణ రంగానికి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరం. అనేక రక్షణ రంగ సంస్థలకు ఇవాళ క్యాపిటల్గా భాగ్యనగరం ఉంది. వాటి చుట్టూ అక్రమ వలసదారులు, చొరబాటుదారుల యొక్క కాలనీలు వెలిసి దేశ రక్షణ రంగానికి ఛాలెంజ్ ఇస్తుడుతూ ఉన్నాయి. ప్రతిరోజు గుడికి పోయేటువంటి భక్తుడు ఆలోచన చేస్తుండు, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా అని. ఎవరు దాడులు చేస్తున్నారు? ఈ మతోన్మాదులే. బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా నుంచి వచ్చి ఇక్కడ మతపరమైనటువంటి జనాభాను మార్చాలని కుట్రదారులు ఎవరైతే వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నారో వాళ్ళు వీళ్ళను ఉసిగొల్పి దేవాలయాల మీద దాడులు చేయిస్తూ ఉన్నారు. ఆలోచన చేయొద్దా? ఏ దేవుణ్ణి అయితే నువ్వు మొక్కుతున్నావో ఆ దేవాలయం మీద అపవిత్రం చేస్తున్నారు కదా, ఆ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు కదా. ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత నీది కాదా? డెమోగ్రఫీ మార్చి హైదరాబాదు సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ చేయాలని కలలుగన్నటువంటి నిజాం కాసిం రజ్వీల వారసత్వం భాగ్యనగరం లోపల ఇంకా ఉంది, ఎంఐఎం పార్టీ రూపం లోపల. అందుకే వాళ్ళు బంగ్లాదేశీ, రోహింగ్యా, ముస్లిం అక్రమ చొరబాటుదారులకు ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న నాయకుల కంటే కూడా ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హిందువుల గురించి, దేశం గురించి ఎక్కువ ఆలోచిస్తుందా? మనం ధర్మం ఇది, మన బాధ్యత ఇది. ఒక్క భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిదే కాదు, నేను హిందువును, ఈ దేశానికి బంధువును అని ఆలోచన చేసేటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత ఇది. మిమ్మల్ని ఆలోచన చేసి మాత్రమే ఊరుకోమంటలేం మేము. ఆచరణకు దిగు, అడుగు ముందుకెయ్యి. రాబోయే తరాలను రక్షించుకుందామా వద్దా? రక్షించుకోవాలి. నీ రక్తంలో పోరాటాల చరిత్ర ఉంది, నీ రక్తంలో త్యాగాల చరిత్ర ఉంది, నీ రక్తంలో బలిదానాల చరిత్ర ఉంది. ఆ పూర్వీకులు, నీ పూర్వీకులే, నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే రాముని వెనకాల నడిచిండ్రు,
నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే కృష్ణుని వెనకాల నడిచిండ్రు, నీ ఇంట్లో ఉన్నటువంటి పూర్వీకులే శివాజీ అంటే అడిగేసిండ్రు, రాణా ప్రతాప్కు భుజానికి భుజం కలిపిండ్రు, రాణి రుద్రమ ఝాన్సీ లక్ష్మీబాయిల వెంటాల ఈ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు కదిలినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వాళ్లకు వారసురాలివి నువ్వు. ఆ రక్తం నీ లోపట ఉంది. ఇది గుర్తు చేస్తున్నాం మేము ప్రతి హిందువుకు. అందుకే ఇవాళ నువ్వు నేను హిందువుగా ఉన్నాం, బొట్టు పెట్టుకొని ఉన్నాం. 1000 సంవత్సరాల యొక్క దాడులను తట్టుకొని నిలబడ్డామంటే మన పూర్వీకుల యొక్క పోరాటాలు. ఇవాళ నువ్వు పోరాటం చేయవా? భవిష్యత్తును ప్రమాదానికి నెట్టేస్తావా? నీ ముందు తరాలను ప్రమాదానికి నెట్టేస్తా అంటే నువ్వు ఇవాళ మొద్దు నిద్రలో, కుహానా సెక్యులిజం మొద్దు నిద్రలో ఉండు. లేదు, నా బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి. నీ బిడ్డ కాకపోతే నీ మన్మరాలు, నీ కొడుకు కాకపోతే నీ మనమడు. వేగంగా పరిస్థితులు మారుతున్నాయి. కదలిరా. ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేద్దాం. ప్రజలుగా మనం అడగకపోతే ఇవాళ నువ్వు ఫ్రీ బస్ అడగకు, నీ భవిష్యత్తును అడుగు. నీ భవిష్యత్తును అడుగు. ఇవాళ కార్మిక సంఘాలకు మేము పిలుపునిస్తా ఉన్నా, అడగండి. కార్మికుల యొక్క ఉపాధిని దెబ్బకొడుతున్నటువంటి ఈ చొరబాటుదారుల సమస్య మీద కార్మిక లోకం, కర్షక లోకం గలం విప్పాలి. కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ చొరబాటుదారులు, వాటి విషయంలో కుల సంఘాలు గలం విప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పెకిలించేయాలనుకుంటున్నారు. ఓటు జిహాద్ నడుస్తుంది. ఓటు జిహాదు ఇవాళ ఇదే రోహింగ్యా బంగ్లాదేశీలకు హైదరాబాదు భాగ్యనగరం లోపల ఓటర్ కార్డులు వచ్చినాయి, ఆధార్ కార్డులు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, పాస్పోర్ట్లు వచ్చినాయి. ఓటు జిహాద్ కారణంగా 2047 వరకు మేము దేశాన్ని దారులు ఇస్లాం చేస్తామంటున్నారు. పాపులేషన్ జిహాద్ నడుస్తుంది. ఇన్ని రకాలైనటువంటి జిహాద్ నీ ఇంటి చుట్టూ చేరిపోయినాయి. ఫుడ్ జిహాద్ నడుస్తుంది. ఇవాళ మనం కాలేజీల కాడ 10 రూపాయలకు కోవా బన్ అమ్మేటువంటి బండ్లు 10,000 బండ్లు వచ్చినాయి హైదరాబాద్ లోపల. పిల్లలను, హిందువులను టార్గెట్గా చేసుకుని విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు ఇస్తున్నారు. ఎందుకు ఈ రోజున ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి? ఫెర్టిలిటీ సెంటర్ల కాడ ఎవడు కనబడుతున్నాడు? హిందువులు ఎక్కువ కనబడతారు. ఎందుకు ఆలోచన చేస్తామా ఎప్పుడన్నా? అంటే మేము సంపాదించుకోవడంలో బిజీ అన్న, గవర్నమెంట్ ఆలోచన చేస్తాం. నీవు సంపాదించుకున్నటువంటి సంపాదన ఎందుకు సంపాదించుకున్నావు? మళ్ళీ ఎట్లా నా కొడుకు కష్టపడకూడదు, నా కూతురు కష్టపడకూడదు, ఈ దేశంలో అసలు ఉండకూడదు, నా కూతురు అమెరికాలో ఉంది, నన్ను వృద్ధాప్య సెంటర్లో ఉంచిందంటే నాకు గర్వం కదా, అందుకే సంపాదిస్తాను. నీవు సంపాదించుకునేటువంటి సంపద సురక్షితంగా ఉండాలంటే ధర్మం సురక్షితంగా ఉండాలి.